సింగరేణిలో కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీ దందా మొదలైంది. అభివృద్ధిలో ముందుకు సాగుతున్న భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి సంస్థలో దాదాపు 5,000 పైచిలుకు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. సింగరేణి సంస్థలో పనిచేసే అధికారులకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి అధికారుల వల్ల ఎంతో మంది కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కార్మికులు డ్యూటీలు చేయాలంటేనే భయంతో వణికే పరిస్థితి నెలకొంటుంది. ఆయా సింగరేణి గనుల్లో కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీలు తెరపైకి వచ్చాయి. ఆయా అధికారులు బినామీ పేర్లతో ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా మారి కార్మికుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. కార్మికులకు రెస్ట్ కావాలన్నా, తేలికపాటి పనుల దగ్గర పని చేయాలన్నా, ప్రమోషన్ల కోసం యాక్టింగ్ ప్యానల్ పెరగాలన్నా, గనిలో మ- మస్టర్ పడి ఇంటికి రావాలన్నా ఇన్సూరెన్స్ చేయాల్సిందే. ఇలా కార్మికులపై ఒత్తిడి తెచ్చి ఇబ్బందులు గురిచేసే అధికారులపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిపి చర్యలు తీసుకోవాలని కార్మికులు వేడుకుంటున్నారు. ఇదిలా ఉంటే అధికారులపై జులుం ప్రదర్శిస్తున్న యూనియన్ సంఘాల నాయకులు ఏకంగా సెటిల్మెంట్లకి అడ్డాలుగా మారారు. ఏ అధికారి దగ్గర ఏ పని జరగాలన్నా ఆ నాయకుని హస్తం ఉండాల్సిందే. అతను కోరుకున్న పని జరగకపోతే ఆ అధికారిని ఏదో రకంగా ఒత్తిడికి గురిచేయటమే అతని లక్ష్యం. సింగరేణి గనుల్లో ఒకే షిఫ్ట్లో గత 10 సంవత్సరాలుగా కొనసాగుతూ అధికారులు ఉండే క్వార్టర్లో ఉంటూ సామాన్య కార్మికుల అధికారుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్నాడు ఆ నాయకుడు.